శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ప్రాణాలను తీస్తున్న ఎండలు ఒకవైపు, పంటలను ముంచుతున్న వానలు ఒకవైపు, నడిమిట్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడ ఎదురు చూస్తున్న రైతాంగాన్ని నట్టేట ముంచుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు పంట సమయంలో మరి ఇక్కడ పెట్టుబడి సాయం అందించక, మరి ఇక్కడ సాగునీరు సకాలంలో అందక, మరోవైపు కరెంటు కోతలతోటి యూరియాలు దొరకక నానా ఇబ్బందులు పడి ఆరుగాలం శ్రమించి పండిన పంటను మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్న రైతులు మరి ఇక్కడ ఏదైతే పిడుగుపాటుకు గురై, మరి అదేవిధంగా ఎండ దెబ్బకు గురై చనిపోతా ఉన్నారంటే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా అని చెప్పి ఇక్కడ మనకి పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వాళ్ళను సకాలంలో మరి ఇక్కడ పంట కొనుగోలు చేసినట్టు అయినట్టు ఉంటే మరి అకాల వర్షానికి వాళ్ళ పంటలు ఏదైతే వాళ్ళ ధాన్యం మరి ఇక్కడ నీటి పాలు అవుతుందా, మరోవైపు చూసుకుంటే పిడుగుపాటికి గురైంది అని అంటే రైతన్న అక్కడ పోసి మరి దగ్గర 15 నుంచి 20-25 రోజుల నుంచి అక్కడే పడిగాపులు కాస్తా ఉంటే ధాన్యానికి రక్షణగా నిలబడితే పిడుగుపాటు గురి కావాల్సి వస్తే మరో రైతు మరి ఎండ దెబ్బకు గురై మరణించింది అని అంటే ఈ సర్కారు ఇంకా సంబరాలు చేస్తా ఉన్నది. రేపటి నుంచి ఆ రైతు సంబరాలు చేస్తా ఉన్నది. ఎందుకని ఈ సంబరాలు ఒక్కసారి మరి యావత్ రైతాంగం అంతా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు రైతు డిక్లరేషన్ పేరుతోటి మరి రైతులను నట్టేట ముంచి వాళ్ళకి ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా మరి ఇక్కడ 10,000ను 15,000కు చేస్తామని చెప్పి రైతు భరోసాను మరి దాన్ని 12,000 గురించి ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతకు వచ్చేటప్పటికి మరి 2 ఎకరాలకి వేసి చేతులు దులుపుకున్న ఈ ప్రభుత్వం ఇవాళ ధాన్యం కొనుగోలు కూడా సకాలంలో చేయక, మక్కల కొనుగోలు సకాలంలో చేయక, వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ను ఎగ్గొడుతూ ఇంకా రైతు సమరాల పేరుతోటి చంపినోడే సంతాప సభలు పెట్టినట్టు ఇవాళ రైతులను మరి ఇక్కడ కడుపున పెట్టుకుంటున్న ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ వాళ్ళకి రైతు సంబరాలు చేసి ఏదైతే ఆ వరంగల్లో 6వ తేదీన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున రైతు సభ నిర్వహించబోతా ఉన్నదో దాని నుంచి డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది అని అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం పట్ల మరి రైతాంగం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. రైతాంగం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కాడివారేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కుప్పకూలిన రైతులు, కొనుగోళ్ల పడిగాపుల్లో గాల్లోకి ప్రాణాలు. రంగారెడ్డి జిల్లా రాయపూర్లో నేలకొరిగిన వరి రైతు కాంటా కోసం 4 రోజులుగా ఎదురు చూసిన గౌరయ్య తేమ సాకుతో కొనుగోలుకు నిరాకరించిన అధికారులు ఆరబెట్టిన వడ్లను కుప్పగా పోస్తూ అక్కడే కన్నమూత. మానుకోట జిల్లాలో పిడుగుపాటు గురై రైతు వెంకన్న బలి. ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నెల రోజులుగా నిరీక్షణ. వడ్లు, మక్కలు, జొన్నలు కొనకుండా సర్కార్ చెలగాటం. పంట కొనని ప్రభుత్వానికి తోడు వడదెబ్బ, వానదెబ్బ. ప్రాణాలు పనంగా పెట్టి పడిగాపులు పడుతున్న రైతులు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రైతు ఇది కొనుగోలు కోసం పడిగాపులో రైతు ఓడిపోతున్నాడు. వడ్లు, మక్కలు, జొన్నలు రాసిపోసుకుని ప్రభుత్వం కొనుక్కుపోతుందా అన్న నిరీక్షణలో విగతజీవిగా మారుతున్నాడు. రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనుగోలను పట్టించుకునే నాదుడలేడు. కాడి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంటా కూడా వదిలేసింది అని చెప్పి ఇక్కడ వడదెబ్బతోటి ఇక్కడ రైతు మరి తన తుది శ్వాసను విడిచిండు అని అంటే ఇవాళ కొనుగోలు కేంద్రాలలో వడదెబ్బలతోటి రైతులు మృతుకు అంత పడితే ఎవరు కారణం? ఇవాళ మీరు కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కారణం కాదా? ఇవాళ తేమ పేరుతోటి వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ఇవాళ మేము ఒక్క గింజ కూడా కటింగ్ చేయమని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సుమారు 2 కిలోలు 40 కిలోలకు బస్తాకు 2 కిలోలు దోపిడీకి గురి చేస్తా ఉన్నది. మరి ఇక్కడ దాదాపుగా క్వింటాలకు 5 కిలోలు దోసుకుంటా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా కొనుగోలు మొదలుగాక కలెక్టర్లు చివరికి ఏదైతే హార్వెస్టర్ల వాళ్ళకు, ట్రాక్టర్ల వాళ్ళకు ఏదైతే కోతలు కొయ్యకండి, 4-5 రోజులు వాయిదా వేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసే దుస్థితికి నెలకొన్నది ఇవాళ తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే వానదెబ్బ పిడుగుపాటుకు బలైనట మహబూబాద్ జిల్లా సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో మృతి చెందిన రైతు నీలం వెంకన్న పరిస్థితి ఈ విధంగా ఉంటే, కొర్రెలతో ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న అధికారుల తీర్పు నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం 10లలో ఆందోళన చేస్తున్న రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మరి ఇట్లా మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఆ రైతు ప్రభుత్వం ఏ విధంగా రైతులను వేధించక తింటా ఉన్నది. ఇక్కడ రాత్రిళ్ళు కూడా మరి ఇక్కడ ఏదైతే పడిగాపులు కాసి అక్కడ వస్తున్న నీటి నుంచి ఏదైతే ఆ వరద నీటికి తన ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతు పడుతున్న వేదనను ఇక్కడ చూడండి. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో 2 రైతులు వరి కుప్పలపైన తనుజాలించిండు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూర్లో ధాన్యం కొనుగోలు 4 రోజులుగా నిరీక్షిస్తున్న గౌరయ్య వడగాలికి వడ్ల కుప్పపైనే ప్రాణాలు వదిలిండు. మహబూబాద్ జిల్లా కుర్వి మండలం సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో నెల రోజుల క్రితం వడ్లు తెచ్చిపోసిన రైతు నీలం వెంకన్న కాంటా వేస్తున్న సమయంలో
పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. రాష్ట్రంలో కొత్త పథకం కల్లాల్లో మరణ మృదంగం, బక్క రైతును బలవంతంగా బలిపీఠం ఎక్కిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఈ రాక్షస ప్రభుత్వం అందామా, ఇది రైతు ప్రభుత్వం అందామా? ఇలా రైతులే మరి ఇక్కడ చూసుకోవాలి. మరి ఏదైతే టంచన్గా రైతు బంధును మీకు నాట్ల సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించిన కేసీఆర్ ను మరి ఏదైతే వాళ్ళు ఇష్టం ఉన్న మాటలతోటి ఆరోపణలతోటి బట్టగాల్సి మీదేసి మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టంగానే రైతులందరూ కూడా మరి ఆ మాటలు నమ్మిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత ఉంటే ఏ విధంగా మునిగిపోతామనే చిన్న ఆలోచన కూడా లేకుండా 15,000 ఇస్తామనగానే 2,000 పెన్షన్ 4,000 చేస్తామనగానే ఏదైతే కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తామనగానే ఆశపడ్డరు. మరి ఆశపడితే మోసపోతాం, మోసపోతే కోసపడతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ ఏదైతే చెప్పిండో ఇవాళ అదే నిజమైందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దానికే కాదు, ఇంకా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో మరి ఆ రోజు చూసుకున్నట్టయితే కేసీఆర్ హయాంలో మరి ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తే ఇవాళ కొనుగోలు కేంద్రాలలో 20 రోజులైనా కూడా ఇంకా కూడా కాంటాలు కాకుండా రైతులను వేధిస్తున్నారు. ఆఖరికి మరణ మృదంగం మోగుతా ఉన్నది, బలిపీఠం ఎక్కిస్తా ఉన్నారు ఈ బక్క రైతులను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మరి ఏదైతే 6వ తేదీన వరంగల్ సభ ఏదైతే ఉన్నదో ఆ సభను ఖచ్చితంగా రైతులను పెద్ద ఎత్తున వచ్చేలా చూడాలని చెప్పి నిన్న కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేసిందట. రైతులు మళ్ళా ఆగమైనరు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు అన్యాయమైపోతున్నారు. వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా మనం నిలిపినాం. ఇప్పుడు ఇదంతా అతలాకుతలమైంది. వరంగల్ సదస్సుకు భారీగా వచ్చేలా చూడండి, రైతులతోని మాట్లాడించండి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఫోన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులపై తీవ్ర ఆవేదన అంటే మరి ఇక్కడ ఆవేదన చెందక చేసేదేమి లేదు. ఇవాళ ఆశకు పోయి మోసపోయిండ్రు. ఇవాళ అసమర్థుల చేతిలో తీసుకుపోయి ప్రభుత్వాన్ని పెడితే ఇవాళ తెలంగాణను తిరోగమనంలో పోలిస్తా ఉన్నారు. ఇవాళ సంక్షేమ పథకాలన్నీ కట్ అయిపోతా ఉన్నాయి. ఇవాళ రాజశేఖర్ రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మరి ఇక్కడ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అదే పేరుతోటి కొనసాగిస్తే ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి కూడా మోకాలాడుతా ఉన్నది. దానికి కూడా మరి ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇన్ని రకాలుగా మరి ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతి సబ్బండ వర్గాల మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సన్నాలు ఇక 8 రకాలేనట. జాబితా నుంచి 29 రకాల సన్నాలు అవుట్. ఇక నుంచి 8 రకాల సన్నాలే సాగు చేయాలన్నట. ధాన్యం రకాల కుదింపులకు సర్కార్ కుట్రలు. గతంలో 37 రకాల ధాన్యం జాబితా విడుదల. తాజాగా 8 రకాలని మంత్రి తుమ్మల వెల్లడి. మిగతా వాటికి బోనస్ ఇస్తారా, ఎగవేస్తారా అంటే ఖచ్చితంగా ఎగవేసుడే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొరవైన స్పష్టత, బోనస్ భారం తప్పించుకునేందుకే నిర్ణయం. సర్కార్ తీరుపై రైతుల్లో అనుమానాలు. ఎక్కడ ఏ పథకాన్ని ఏ విధంగా మనం దానికి ఎగనామం పెట్టాలనే చూస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు బంధును మరి ఏం చేసిందో చూస్తా ఉన్నాం. రైతు బీమాను ఎగవేసింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే బీసీ బంధు బంద్ చేసింది. అదేవిధంగా దళిత బంధు బంద్ చేసింది. కేసీఆర్ కిట్ బంద్ చేసింది. న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది. బతుకమ్మ సీరియలను తీసుకొచ్చి ఇందిరమ్మ తద్దినానికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అదేవిధంగా రంజాన్ తోఫాలు ఎప్పుడు వచ్చినాయో చూస్తా ఉన్నాం. అదేవిధంగా క్రిస్మస్ కానుకలకు ఎగనామం పెడతా ఉన్నది. ఇన్ని రకాల మరి ఏదైతే ప్రజలను వేంచుక తింటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక సీకటి జీవనం వెనక్కి తీసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ రద్దుకు సర్కార్ కుట్ర. ఇది 14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ ధ్వంసం. ప్రశ్నార్థకంగా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల భవిష్యత్తు. కేసీఆర్ స్కీములే కాదు వైఎస్ పథకాలకు కూడా పాతరేస్తా ఉన్నారు. ఫీజు బకాయిలపై విద్యార్థులతో కలిసి పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరి ఇక్కడ ఘాటు లేక ఇలా ప్రవేశపెట్టింది ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ పథకం మరి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే ఇవాళ దానికి ప్రత్యర్థి పార్టీ కూడా మరి రేవంత్ రెడ్డి కదా రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఇంకేదో ఆసరా పథకాన్ని చేయూతాన్ని చేసి మరి 2,000 4,000 చేస్తా అని మొండి చేయి చూపించినట్టుగా ఇవాళ ఏదైతే కేసీఆర్ అట్లా చేయలే. ఫీజు రియంబర్స్మెంట్ పథకం చాలా బృహత్తరమైన పథకం, దాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నాడు. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండమైన పథకం, దాన్ని యథావిధిగా కొనసాగిస్తాం, పేరు మార్చామన్నాడు. మరి ఇలా రేవంత్ రెడ్డి పేర్లు మార్చుడు, ఆఖరికి తెలంగాణ పేరే మార్చినోడు, తెలంగాణ తల్లినే మార్చినోడు ఇవాళ మరి రేపటి రోజున పార్టీలు మారడా లేదంటే ఇక్కడ నుంచి రాష్ట్రాన్ని కూడా మారడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం నుంచి పోయి ఆయన ఆంధ్రలో పడ్డా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అక్కడ ఆయన గురువు ఉన్నాడు. అక్కడ నుంచి ఏదో రకంగా రాజ్యసభ సీటు తీసుకొని పోయి మరి ఢిల్లీలో పడతాడు. ఇలా తెలంగాణను ఆగమాగం చేయడానికే రేవంత్ రెడ్డి ఇవాళ అది అందరినీ తొక్కుకుంటా వచ్చిండు. ఇలా కాంగ్రెస్ అందరినీ దొక్కి ముఖ్యమంత్రిగా మారిండు. సీనియర్లు అందరినీ దొక్కి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కరీంనగర్ లో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం మరి ఇక్కడ నాకాబంద జరిగి 24 గంటలు గడవక ముందే
మరి ఇక్కడ దుండగులు నలుగురు దుండగులు ఇలా ఏదైతే నగల దుకాణంలో తుపాకులతోటి చొరబడి నగలు దోచుకొని పోతే ఇప్పటి వరకు వాళ్ళని పట్టుకున్న పాపాన అవ్వలేదు. ఏదైతే మరి పోలీసు వ్యవస్థ నగల దుకాణంలో పట్టపగలే లూటి. కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ లో దొంగల బీభత్సం, సిబ్బందిపై కాల్పులు, నలుగురికి తీవ్ర గాయాలు. కేంద్ర మంత్రి ఆఫీస్ కు కూతవేడి దూరంలో ఘటన. ఉదయం 11 గంటలకే దోపిడీ, 12 నిమిషాల్లో పూర్తి. సిబ్బంది చేతులు కట్టేసి మోకాలపై కూర్చోబెట్టి మాస్కులు లేకుండానే దర్జాగా పనికాని చేసిన ముఠా. తుపాకులతో బెదిరించి నగల మూటలతో పరార్. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు చట్టబండలు. రాష్ట్రంలో యథేచ్ఛగా దోపిడీ ముఠాల స్వైర విహారం. 2.5 ఏళ్లలో 6 చోట్ల భారీ చోరీ ఘటనలు. కరీంనగర్ లో కేంద్ర హోంమంత్రి నివాసానికి కూతవేడి దూరం. పోలీసుల నాకాబందీ జరిగి 24 గంటలైనా కాలేదు. జనసంచారం ఎక్కువగా ఉండే రహదారి అయినా దోపిడీ ముఠ దేన్ని లెక్క చేయలేదు. మాస్కులు లేకుండానే వచ్చి కాల్పులు జరుపుతూ నగల దుకాణాన్ని లూటీ చేసిండ్రు. కరీంనగర్ మరి నడి బొడ్డున సిపి కార్యాలయాలు ఉంటాయి, కలెక్టరేట్లు ఉంటాయి, మరి కేంద్ర మంత్రి నివాసం ఉంటది, ఇటు చూస్తే ఎమ్మెల్యే నివాసం ఉంటది. మరి ఇన్ని సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి ఏదైతే పూర్తి భద్రత కలిగి ఉన్నదని ప్రజలు భావించే అటువంటి సిటీలో పట్టపగలు పోలీసులకు వాళ్ళు సవాల్ విసిరిండ్రు. మరి ఇక్కడ కనీసం మాస్కులు కూడా వేసుకోలేదు. మాస్కులు కూడా వేసుకోకుండా అందులో స్వైర విహారం చేసి 12 నిమిషాలలో దుకాణాన్ని లూటీ చేసిర్రు. 9 సిబ్బంది వాళ్ళ దాడిలో గాయపడ్డట. మరి తుపాకులు పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉంటే కూడా సరే ఇదేదో సడన్ గా జరిగింది, దాన్ని చోరీనైతే ఆపలేరు, కానీ చోరీ చేసిన వాళ్ళను కూడా పట్టుకోలేకపోతా ఉన్నారు ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు. అంటే వాళ్ళ ఎంత అసమర్థ పోలీస్ శాఖ ఇప్పుడు సాగుతా ఉన్నదో ఒక్కసారి చూడాలి. గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీసులకు బాధ్యతాయుతమైన మరి ఏదైతే బాధ్యతలు ఉండేటి, వాళ్లకు జవాబుదారితనం ఉండేది. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవాళ ఏది లేదు. మీరు బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టుండి మీకు ఎక్కడ పోస్టింగ్ కావాలంటే అక్కడ ఇస్తాం. మీరు శాంతి భద్రతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టుండి, మరి ఏదైతే తెలుగు స్క్రైబ్ లాంటి దాని మీద ఉపా చట్టాన్నైనా పెట్టండి, కానీ మీరు ఏది ఏమైనా కూడా మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎవరైతే మరి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే ప్రజా సమస్యలను తీసుకొచ్చి బయట పెడతారో వాళ్ళందరినీ కట్టడి చేయండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వాడుకొని ఇవాళ శాంతి భద్రతలను గాలికి వదిలేసిండు. స్వయాన హోంమంత్రిత్వం శాఖను ఆయన చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి దాన్ని భ్రష్టు పట్టిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. సాధించింది ఏంది, సంబరాలు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏ హామీని పొందారు? ఉన్న బలంగా ఆందోళన ఎందుకు వాయిదా వేశారు? ఆర్టీసీ కార్మికుల తరాలో ఎందుకు ఉద్యమించలేదు? జేఏసీ ఉద్యోగుల గుస్సా సోషల్ మీడియాలో రచ్చ అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చుండబెట్టి మంచి వాళ్ళకి ఛాయ్ బిస్కెట్లు ఇవ్వగానే జేఏసీ నేతలు సల్లబడ్డరు. వాళ్ళకు పిఆర్సీ ఇస్తా అని చెప్పలేదు, మరి అదేవిధంగా వాళ్ళ పెండింగ్ డిఏలను పూర్తి చేస్తా అని చెప్పలేదు. మరి ఏ హామీని కూడా ఇవ్వకముందే వాళ్ళు ఈ నిరసనలు అన్నింటినీ కూడా వదిలేసిండ్రు. అదే ఆర్టీసీ మరి ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలేది లేదని చెప్పి పట్టుబట్టిండ్రు, సాధించుకున్నారు. ఖచ్చితంగా కూడా అది త్వరలో వాళ్ళకి సాకారం కాబోతా ఉన్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం రేవంత్ రెడ్డి కోవర్టులు ఎక్కువ ఉన్నారనే విషయాన్ని వాళ్ళ ఉద్యోగులే చెప్తా ఉన్న పరిస్థితి. లేటుగా వస్తే సీఎల్ కట్టాట. పాఠశాల విద్యాశాఖలో కొత్త నిబంధన, తొలుత డైరెక్టరేట్ ఉద్యోగులకు వర్తింపు. ఉదయం 10:40 వరకే ఎంట్రీ, ఆ తర్వాత వస్తే సెలవు కింద పరిగణ. మున్ముందు టీచర్లకు కూడా ఇదే వర్తింపు. మంచి పద్ధతే, చేయాల్సిందే. మరి వాళ్లకు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఉత్తర రింగ్ రైట్ అట. 23,935 కోట్ల బడ్జెట్ కేంద్రం ఆమోద ముద్ర. టెండర్లు తెరిచి రోడ్లు నిర్మాణాన్ని ప్రారంభించుకునే వీలు. తొలుత 15,000 కోట్ల వ్యయమే అంచనా, ఇప్పుడు 9,000 కోట్ల మేర పెంపు. మొత్తం నిడివి 161.518 కిలోమీటర్లు. 2 ప్యాకేజీలుగా పనులు. 6 వరుసల్లో రోడ్డు, 100 నుంచి 90 మీటర్ల వెడల్పునకు అలైన్మెంట్ తగ్గింపు. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని NHAIకి ఆదేశం అట. మరి ఉత్తర రింగ్ రోడ్డుకు సంబంధించి క్లియరెన్స్లు వచ్చినాయి ఆల్రెడీ. మరి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చిందని చెప్తున్న పరిస్థితి. ఇక బెంగాల్ ఎటు అట, పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడే కౌంటింగ్. ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. మరి దానికి సంబంధించిన వివరాలు కనుక చూసుకున్నట్టయితే అదే రకంగా ఇవాళ రైతులు ఏ రకమైనటువంటి ఇవాళ పుదుచ్చేరి ఏకపక్షంగా బీజేపీ కైవసం చేసుకున్నది, పశ్చిమ బెంగాల్ ఏకపక్షంగా బీజేపీ కైవసం చేసుకున్నది. అదేవిధంగా కేరళలో మరి అనూహ్యంగా కాంగ్రెస్ తో ఉన్న యూడీఎఫ్ అధికారంలోకి రాబోతా ఉన్నది. ఇక తమిళనాడులో మరి కింగ్ మేకర్ అవుతాడు అనుకున్న ఆ విజయ్ ఇవాళ ఆల్రెడీ కింగ్ గా మారబోతా ఉన్నాడు. ఆయననే కింగ్ అవుతా ఉన్నాడు. ఇక్కడ 103 మరి స్థానాలతో నెంబర్ 1 లో ఉంటే అధికార డిఎంకే 3వ స్థానానికి దిగజారింది. మరి ఏఐడిఎంకే మరి బీజేపీ తోటి పొత్తున్నటువంటి ఏఐడిఎంకే 74 స్థానాలతోటి గౌరవప్రదమైన స్కోర్ను అయితే సాధించింది. ఇవాళ చూసుకున్నట్టయితే మరి టీవీకే
డిఎంకే సహకారంతో అధికారం చేపడుతుందా, ఏఐడిఎంకే సహకారంతో మరి ఇక్కడ ఏదైతే అది ఆ అధికారం చేపడుతుందో చూడాలి. మొత్తానికైతే కింగ్ మేకర్ గా అవుతాడనుకున్న విజయ్ మరి పర్ఫార్మెన్స్ అయితే బ్రహ్మాండంగా చూపించిండు. మరి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పి మరి ఇక్కడ ఆల్రెడీ 100 ఏదైతే సెంచరీ మార్కును దాటిండు. మరి పార్టీ పెట్టిన అతి కొద్ది సమయంలోనే ఇవాళ మరి అతిపెద్ద పార్టీగా అవతరించింది తమిళనాడులో. అంటే ఖచ్చితంగా విజయ్ స్టామినా ఏంటిదో దీని ద్వారా తేటతెల్లమైంది. విజయ్కి అనేక రకాలమైన ఆటుపోటను సృష్టించింది. ఇటు బీజేపీ అయితేంది, అటు డిఎంకే అయితేంది. చివరికి ఆయన కాపురంలోని మరి అంశాలను కూడా బట్టబయలు చేసి ఆయన చరిష్మాను దెబ్బతీసే ప్రయత్నం చేసినా కూడా ఆయనకు త్రిషకు మరి ఇక్కడ అంటగట్టి మరి ఆమెతోటి ఖచ్చితంగా నీకు లాస్ జరుగుతుందన్నా కూడా త్రిష కూడా వెంటనే నడిచి ఆయన విజయ్ వెంటనే నడిచి ఇవాళ మరి అతిపెద్ద పార్టీగా అవతరించడానికి త్రిష కూడా కారణమైందని చెప్పక తప్పదు. మొత్తానికైతే కాంగ్రెస్ కు ఇక్కడ గుడ్డిలో మెల్లగా మరి ఏదో కేరళలో ఏదైతే అక్కడ ఉన్న యూడిఎఫ్ తోటి జట్టు కట్టి మరి అక్కడ ఉన్న అవిడితో జట్టు కట్టి ఆ ఒక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకోగలిగింది. మరి ఇక్కడ బెంగాల్లో ఇవాళ కాంగ్రెస్ తోటి జట్టు కట్టినటువంటి ఏదైతే ఆ టీఎంసీ ఉన్నదో పూర్తిగా మునిగిపోయింది. ఇలా ఓటర్ల సవరణతోటి సుమారు 90 లక్షల ఓట్లను తొలగించింది. అవన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరి ఓట్లు తొలగించి మరి బీజేపీ ఏదైతే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందో అది ఇలా వాళ్ళ విజయానికి కారణమైంది. ఇవాళ వెస్ట్ బెంగాల్ కు అదేవిధంగా బంగ్లాదేశ్ కు మధ్యలో గోడ కడతా అంటే కూడా అక్కడున్న ప్రభుత్వాలు కట్టనీయలేదు. ఇవాళ బీజేపీతోనే వాళ్ళకు సుస్థిరత సాధ్యము అని చెప్పి మరి వాళ్ళు బీజేపీకి ఏకపక్షంగా ఓట్లేసినట్టుగా చూడవచ్చు. రాబోయే రోజుల్లో బెంగాల్లో ఖచ్చితంగా విదేశీయులందరినీ ఏరేసి మన దగ్గర నుంచి ఏదైతే తరిమేసే ప్రక్రియ కూడా బీజేపీ మొదలు పెట్టబోతుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా అదే అధికారంలో ఉన్నది కాబట్టి మోకాళ్ళపై కూర్చోబెట్టి తుపాకులు గురిపెట్టి కరీంనగర్ నడిబొట్టున ఈ రకంగా చేసిండ్రు. ఇక సిలిండర్ దక్కాలనట నరసింహలపేట బుక్ చేసిన 15 రోజులైన ఏజెన్సీలు వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోతే వంట గ్యాస్ సిలిండర్ల కోసం కూడా ఈ రకంగా పడిగాపులు గడే దుస్థితిని తీసుకొని వచ్చినాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర పరిస్థితి అట్లా ఉన్నది. రాష్ట్రంలో చూసుకుంటే కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇక వాన తగ్గాలని పాపం మరి కొనుగోలు కేంద్రాలలో ఏ విధంగా అయితే ఇక్కడ మరి ఓసుకొని ఉన్నారో వాళ్ళు వాన తగ్గాలని చెప్పి ఇవాళ మరి ఈ రకంగా మొక్కుతూ దేవుని మీద భారం వేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ధర లేకుండానే టెండర్ చర్చనీయాంశం అవుతున్న గురుకుల అధికారుల తీరు. కామన్ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో సేకరించాలని సర్కారు నిర్ణయం. ఇదంతా కూడా కాంట్రాక్టర్లకు వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు ఇష్టమైన ధరను కోడ్ చేసుకోవడం కోసం మినిమం ధర లేకుండా ఇవాళ టెండర్లకు పోతా ఉన్నది అని అంటే ఏ విధమైన దోపిడీ జరుగుతూ ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బకాయిలపై ఏం చేద్దామట. విద్యుత్ శాఖకు 55,000 కోట్ల బకాయిలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల సంస్థల నుంచి నేడు కేబినెట్ లో వాటి రికవరీపై చర్చ. వాయిదాల వారి చెల్లించే అంశంపై నిర్ణయం. సింగరేణి సంస్థకు విద్యుత్ శాఖ బకాయి. భూముల విలువల రెట్టింపు. బహదూర్గూడలో బస్ టెర్మినల్ ఏర్పాటుపైన చర్చ. విద్యుత్ సబ్స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్ల నిర్మాణం. ఖజానాకు వనరుల సమీకరణ. ఆర్టీసీ విలీనం. ఉద్యోగులకు 6,000 కోట్ల చెల్లింపు పైన చర్చించనున్న కేబినెట్. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు అంశం పైన కూడా చర్చ. కార్పొరేషన్ చైర్మన్లపై కూడా చర్చ. కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ల మీద చర్చ లేదు. అవి ఇప్పుడు పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆ గుర్తు మీద జరిగే ఎన్నికలు, ఆ గుర్తు మీదకు జరిగే ఎన్నికలలో పోతే ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా అలా శతికిల పడతాడు, బొక్కబొరల పడతాడు. అది ఆయన సీటుకి ఎసరు తెచ్చే ప్రమాదం ఉన్నది. దాంతో అవి తప్ప మిగతా అన్ని చర్చిస్తున్నట్ట. 55,000 కోట్ల బకాయిలు ఇవాళ ప్రభుత్వ రంగ ఏదైతే విద్యుత్ సంస్థలకు బాకీ ఉన్నది ప్రభుత్వం. ఆ విద్యుత్ సంస్థలు ఇవాళ సింగరేణికి బాకీ ఉన్నాయి. ఇవాళ సింగరేణి మరి ఇక్కడ జీతాలు ఇవ్వడానికి కూడా అప్పుల కోసం పోతున్న దుస్థితి నెలకొన్న పరిస్థితిని కూడా మనం ఇలా చూడాలి. ఇక కొత్త చరిత్ర పాత ఫలితమా. నేడే 4 రాష్ట్రాలు పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపంటే ఇవన్నీ చూసినాం. బీజేపీకి ఏకపక్షంగా వస్తా ఉన్నది. ఒక కేరళ మాత్రం మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కైవసం చేసుకోబోతా ఉన్నది, యూడిఎఫ్ ముసుగులో కైవసం చేసుకోబోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక మన బంగారం మన దేశానికంటే 168,060 కిలోల బంగారాన్ని తిరిగి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికి 3 లక్షల కిలోలు అంటే 300 టన్నులు ఇప్పటి వరకు తీసుకొని వచ్చిందట. ఇంకా 300 ఇంకా మొత్తం 500 టన్నులు ఇంకా బయట ఉన్నది మన బంగారం. అదంతా కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఐటీ దిగాలు కొత్త ఉపాధి జిగేలట. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఇబ్బందులతో సరికొత్త బాటలో యువత. ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్ స్కిల్స్ వైపు చూపు. సౌర విద్యుత్, డ్రోన్ టెక్నాలజీ డిమాండ్. విభిన్న స్వయం ఉపాధి మార్గాల్లో అడుగులు. మరి ఖచ్చితంగా ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ మరి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఖచ్చితంగా ప్రత్యామ్నాయం వైపు చూడాల్సిందే, స్వయం ఉపాధి వైపు మరి ఇంజనీర్లు అందరూ
చూడాల్సిన పరిస్థితే. ఇక వైద్యం బాధుడే బాధు. దక్షిణాదిన వైద్య ఖర్చులు అత్యధికంగా అవుతున్న రాష్ట్రం మనదే. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ఆసుపత్రి ఖర్చులు. మన దగ్గర దేశ సగటు కంటే 50% అధికమట. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొంత మెరుగు. ప్రైవేటు దోపిడీతో సామాన్యుడి జేబుకు చిల్లు. గ్రామాల్లో సర్కారీ దవాఖానాల్లోనే ప్రసవాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రైవేట్ లోనే ఎక్కువ. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే అన్ని కూడా మాతా శిశు హాస్పిటల్లోనే ప్రసవాలు జరిగినాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇలా రేవంత్ రెడ్డి పోయి ఎక్కడ చూడు మరి వరంగల్ పోతాడు, అదే విధంగా హైదరాబాద్ పోతాడు, ఇంకొకడికి పోతాడు, ప్రైవేట్ ఆసుపత్రులు ఓపెన్ చేసుకుంటా మీరు 100వ బ్రాంచ్ ఓపెన్ చేయాలని అంటాడు. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు తగ్గాలి, ప్రభుత్వ ఆసుపత్రులు పెరగాలి, అప్పుడే సామాన్యునికి మెరుగైన వైద్యం అందుతుంది. ఈయనేమో ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలు ఓపెన్ చేసుకుంటూ వస్తా ఉంటాడు రేవంత్ రెడ్డి. ప్రైవేట్ ను ప్రోత్సహిస్తూ ఇక్కడ ప్రభుత్వ మరి దవాఖానాలను, ప్రభుత్వ విద్యా సంస్థలను మరి తొక్కి పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే భావితరానికి భవ్య నగరం అట. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శరవేగంగా సన్నాహాలు. ప్రారంభానికి సిద్ధమైన FCDA నూతన భవనం. జోరుగా సాగుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు. మే, జూన్ మాసాల్లో పలు డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు వరుస శంకుస్థాపనలట. ఏదేమైనా సరే ఈ 2-3 సంవత్సరాలల్లా, అది ఇంకా 2.5 సంవత్సరాలన్నది, ఈ 2.5 సంవత్సరాలల్లా టకా ఫ్యూచర్ సిటీలో అదో బిల్డింగ్, ఇదో బిల్డింగ్, అదో బిల్డింగ్, ఇదొచ్చాయి అదొచ్చాయి అని చెప్పి మనం అవి చేసుకొని ఆ చుట్టుపక్కల ఏదైతే తన అనుయాయులతోటి భూములు కొనిపించిండో ఆ రియల్ ఎస్టేట్ రంగాన్ని విస్తరింపజేసుకొని అవన్నిటిని ఆ భూములన్నీ అమ్ముకొని మరి ఇక్కడ 1,00,000 కొనదాన్ని 1 కోటికి అమ్ముకొని ఇవాళ జేబులు నింపుకొని మరి ఇక్కడ బయటపడాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం. దానికోసమే ఇవాళ ఫ్యూచర్ సిటీ తప్ప ఫ్యూచర్ సిటీ ద్వారా మరి ఇక్కడ హైదరాబాద్కి వచ్చే ఫ్యూచర్ అయితే ఏం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అయ్యో దేవుడా ఇదేం యాతనాట. రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కన్నీటి పాలు. రాష్ట్రంలో ఆదివారం పలు చోట్ల ప్రకృతి ప్రకోపానికి సామాన్య జనజీవనం అస్తమతమైంది. అకాల వర్షం, పిడుగుపాటు, ఎదురుగాళ్లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయినరు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సరే అకాల వర్షానికి సంబంధించింది చూపించారు, కానీ ఈ ఈనాడు పేపర్ చూడండి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, అదేవిధంగా సాక్షి పేపర్ అయినా సరే చూడండి. ఇక నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఏదైతే ఈయన వడదెబ్బతో చనిపోయిండు, ఈయన పిడుగుపాటుతో చనిపోయిండు, ఎక్కడనో కాదు ఇది చనిపోయింది సాక్షాత్తు కొనుగోలు కేంద్రాలలో చనిపోయిండు. ఏ పేపర్ కూడా రాసిండా, ఎందుకు రాయలేదు, ఒకసారి ఫ్రంట్ పేజీలు ఎందుకు వేయలేదు, ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పేపర్లు అన్నిటి మీద గుత్తాధిపత్యం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళకి కావలసిన ప్రకటనలు, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు ప్రకటనలు ఇస్తూ మా ప్రభుత్వం పరువు తీసేటువంటి ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వ అసమర్థ విధానాలను మీరు బ్యానర్ ఐటమ్లు వేయొద్దని చెప్పి షరతుతోటి ఇవాళ అవన్నిటి కూడా ప్రకటనలు ఇస్తూ ఇలాంటి ముఖ్యమైన అంశాలు వీటిని కూడా బయటికి కనబడకుండా చేస్తా ఉన్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాలలో పిడుగుపాటుకు గురై చనిపోతే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? వడదెబ్బ తాకి చనిపోతే బాధ్యత ఎవరిది? నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? ఇవాళ సకాలంలో వడ్లు కొనుగోలు చేయక మరణ మృదంగం మోగిస్తా ఉన్నారు, ఇలా బలిపీఠం ఎక్కిస్తా ఉన్నారు ఈ బక్క రైతులు అనే విషయాన్ని మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఇంకా రేపటి నుంచి రైతు సంబరాలట. ఎందుకు మీరు మా బక్క రైతుల పానాలు తీస్తున్నందుకు సంబరాలా? ఇవాళ మేము ఏదైతే మా ధాన్యం అంతా కూడా మరి అకాల వర్షాలకు తడిసి మరి అవంతా కొట్టుకుపోతా ఉంటే మాకు జరిగిన నష్టంతో మరి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి సంబరాలా? ఇవాళ మీరు ఇస్తాన్న బోనస్ ఎగ్గొట్టినందుక, ఇవాళ మీరు పెట్టుబడి సాయం ఎగ్గొట్టినందుక, ఇవాళ మీరు యూరియా సకాలంలో ఈ యొక్క అర్ధరాత్రులు పడిగాపులు గడబెట్టి ఇవాళ మా దిగుబడి తగ్గినందుకు సంబరాలా అని రైతులు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, కొనుగోలు కేంద్రాలు తెరిచిన 20 రోజులైనా కొనుగోలు చేయకుండా ఈ అసమర్థ ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలను ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలి. మరి ఏదైతే 6వ తేదీన వరంగల్లో రైతు సభ నిర్వహించబోతా ఉన్నదో బీఆర్ఎస్, అక్కడికి వెళ్ళి ప్రతి రైతు కూడా తమ గలం వినిపించాలి. ప్రతి రైతు కూడా ఎక్కడికి నాయకుడు వస్తే కాంగ్రెస్ నాయకులను అక్కడ వాళ్ళ మీద తిరగబడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.